అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో అక్రమ కట్టడాలపై మున్సిపల్ అధికారులు కొరడా జులిపించారు. ఆర్టీడీ ఆసుపత్రి ప్రాంగణంలో ట్రాఫిక్కి అంతరాయంగా అక్రమంగా నిర్మించుకున్న షెడ్యూలను అధికారులు తొలగిస్తున్నారు. కళ్యాణదుర్గం మున్సిపల్ కమిషనర్ వంశీ భార్గవ ఆధ్వర్యంలో డీఎస్పీ రవిబాబు పర్యవేక్షణలో ఈ కూల్చివేతలు జరుగుతున్నాయి. పట్టణంలోని ఆర్టీటీ హాస్పిటల్ పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ పెరిగిపోవడంతో రోడ్డు ప్రమాదాలు జరగకుండా అలానే ఆరోగ్య సమస్యలతో వచ్చే ఆసుపత్రికి వచ్చే వారికి కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండేందుకు కూడా కట్టడాలు తొలగిస్తున్నామని కూడా వారు తెలిపారు. ఇక గతంలో ఇక్కడ ఉన్న వారిని స్థలాన్ని ఖాళీ చేయమని 2024లో నోటీసులు కూడా జారీ చేశామని, కానీ వారు స్పందించకపోవడంతోనే తొలగించాల్సి వచ్చిందన్నారు. అయితే స్థానికులు మాత్రం తమకు ఎలాంటి నోటీసులు అందలేదని చెబుతున్నారు. తాము రెంటు కరెంటు బిల్లులు కడుతున్నామని, దీనిపై కోర్టుకు కూడా వెళ్తామన్నారు. ఇక ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కమిషనర్ అత్యుత్సాహం చూపిస్తూ 20 ఏళ్లుగా తాము ఉంటున్న షెడ్లను కూల్చివేశారని ఆరోపిస్తున్నారు. వారికి ఎలాంటి జీవనోపాధి లేదని, వారి కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అడిగి తెలుసుకుందాం. శివశంకర్, కళ్యాణదుర్గంలో అక్రమ కట్టడాల తొలగింపు గురించిన డీటెయిల్స్ ఏంటి? మేడం, ఇక ఈరోజు మార్నింగ్ నుంచి కూడా ఇక ఉద్రిక్త వాతావరణం మధ్యలో అక్రమ కట్టడాలు అనేది డిఎస్పీ పర్యవేక్షణలో మున్సిపల్ కమిషనర్ రవిబాబు గారు అక్రమాలు తొలగించడం మున్సిపల్ సిబ్బందితో వచ్చింది. మున్సిపల్ కమిషనర్ గారు ఏమన్నారు, మేము దాదాపుగా 1 సంవత్సరం నుంచి నోటీస్ ఇచ్చినా కూడా ఇక్కడ ఎవరు కూడా స్పందించలేదు. మా వరకు ఆర్టీటీ సిబ్బంది కూడా మాకు చాలా సార్లు ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, ఈ వీళ్ళ బంకుల వల్ల దయచేసి మాకు కొంచెం క్లియరెన్స్ ఇవ్వండి అని చాలా సార్లు చెప్పారంట. కొద్ది టైంలో అయితే అంబులెన్స్లు కూడా దారి దొరకడం కూడా చాలా కష్టం అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారని కమిషనర్ గారు మీడియాతో తెలియజేశారు. కానీ ఇక్కడ ప్రజలు మాత్రం మేము చాలా సంవత్సరాల నుంచి దీన్నే జీవనోపాధిగా బతుకుతున్నాము, ఇప్పటికిప్పుడు ఇలా తీసేస్తే మేము ఎక్కడికి పోవాలనేది వాళ్లకు వాదన. ఏదైనా కూడా ఆ అక్రమ కట్టడాలను తొలగించడంతో ఇక్కడ ట్రాఫిక్ చాలా అంతరాయం లేకుండా బాగుందని చెప్పేసి ప్రజలైతే చెప్తున్నారు. శివశంకర్, ఒకవైపు ఏమో మేము సంవత్సర కాలం క్రితమే నోటీసులు ఇచ్చామని ఇటు వీళ్ళు చెబుతున్నారు మున్సిపల్ కమిషనరు, మరొక వైపు ఏమో మాకు అసలు ఎటువంటి నోటీసులు రాలేదు, మేము ఎప్పట్లాగానే ఇటు దానికి సంబంధించిన కరెంటు బిల్లులు కానీ రెంట్లు కానీ అన్ని చెల్లిస్తూ ఉన్నామని వీళ్ళు చెబుతూ ఉన్నారు. అసలు ఏంటి అక్కడ రియాలిటీ అయితే కమిషనర్ గారు 1 సంవత్సరం కిందటే 1.5 సంవత్సరం కింద ఇక్కడ గర్భిణీ స్త్రీలు ఆటోలో మృతి చెందడం జరిగిందనమాట. అంటే బస్సు యాక్సిడెంట్ వల్ల అప్పుడు ఇష్యూ అయినప్పుడే మున్సిపల్ కమిషనర్ గారు మేము ఇష్యూలు ఇచ్చిన వీళ్ళకి నోటీస్ ఇచ్చినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదా అని చెప్పేసి ఇది 2-3 సార్లు కూడా ఆ కమిషనర్ గారు మీడియా ముఖాంతరం తెలియజేశారు. మరి ఇప్పుడు వాళ్ళకి జీవనోపాధి లేదు, ఉన్నట్టుండి కూడా ఇలా తొలగించేశారు అంటూ కూడా ఇప్పుడు వాళ్ళు వాపోతూ ఉన్నారు. మరి వాళ్ళకి వేరే దగ్గర ఏమైనా ప్లేస్ చూపించే ప్రయత్నం కానీ ఇంకేమన్నా జరుగుతుందా? ఇప్పటి వరకు అయితే వాళ్ళకి వేరే ఒక ప్లేస్ చూపించడం ఏమీ జరగలేదు. వాళ్ళు కూడా మేము న్యాయబద్ధమైన పోరాటం చేస్తామన్నారు మన దగ్గర మీడియా దగ్గర. సో వాళ్ళందరూ కూడా కోర్టుకు వెళ్ళడానికి సిద్ధపడ్డారు. అయితే ప్రెసెంట్ కోర్టుకు వెళ్ళడానికి సిద్ధపడ్డారు మేడం. అది సోమవారం ఏమైనా జరుగుతుందేమో, ఈ రోజు అయితే ప్రస్తుతానికి లేదు, సోమవారం వెళ్తా అన్నారు అనమాట. వాళ్ళకి సపోర్ట్ చేసిన సిబిఐ నాయకులు కూడా పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ తరలించారు. అయితే శివశంకర్, సుమారు కూడా అసలు ఎన్ని షెడ్లను తొలగించడం జరిగింది అక్కడ? దాదాపుగా 9 షెడ్లు, హోటల్స్ వీటి షెడ్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ శివశంకర్. సో మొత్తంగా కూడా సుమారు అక్కడ 9 షెడ్లను కూడా అక్రమంగా నిర్మించినట్లుగా కూడా గుర్తించి వాటన్నిటిని కూడా తొలగించారు మున్సిపల్ కమిషనర్. ఇక ఈ మేరకు కూడా గతంలో కూడా ఇలా మేము నోటీసులు ఇచ్చాము, నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా అక్కడ ఎవరు ఖాళీ చేయటం లేదని మీడియా ముఖంగా కూడా ఆయన మాట్లాడినట్లుగా తెలుస్తూ ఉంది. అయితే ఇప్పుడు మాకైతే ఎటువంటి నోటీసులు అందలేదు, మేము ఎప్పట్లాగానే కరెంటు బిల్లులు రెంటులు కూడా కడుతూ ఉన్నాం, ఇక్కడ షెడ్లను నిర్మించినందుకంటూ కూడా వారు చెబుతూ ఉన్నారు. ఇలా ఉన్నట్టుండి కూడా అకస్మాత్తుగా తొలగించడంతో కూడా మాకు జీవనోపాధి ఏంటి అంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక ఈ అంశం మీద అయితే ఇదే విషయం మీద మేము కోర్టుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న న్యాయ పోరాటం చేస్తామంటూ కూడా వారు చెబుతూ ఉన్నారు. నా పేరు వెంకీ, ఇక్కడ మా అత్తమ్మ దగ్గర ఉంటున్నాము. గత 5 సంవత్సరాల నుంచి మేము ఉంటున్నాము. యాక్చువల్లీ ఈ ప్లేస్లో మేము 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. హాస్పిటల్ స్టార్ట్ అయినప్పటి నుంచి మాకు ఇంటి గుర్తు ఉంది, కరెంట్ బిల్ ఉంది, అంతా కడుతున్నాము. అయినా కూడా
మాకు అన్ని కడుతున్నా కూడా కనీసం నోటీసులు పంపించి ఖాళీ చేయాలని చెప్పేసి ఇది అక్రమంగా కట్టారని చెప్పేసి అంటున్నారు. నిజంగా మేము గవర్నమెంట్ ప్లేస్లోనే ఉన్నాం. యాజ్ అ గవర్నమెంట్ రూల్ ప్రకారం 11 సంవత్సరాలు గవర్నమెంట్ ప్లేస్లో ఉన్న తర్వాత ఖచ్చితంగా మేము ఖాళీ చేయాలంటే ఇంకో ప్లేస్ మాకు చూపించాలి. లేదు అంటే ఇన్ కేసు రోడ్ కటింగ్ వస్తే అది ఖాళీ చేయాలి తప్ప వేరే చేయడానికి ఏం లేదు. అయినా కూడా కమిషన్ కావాలని ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నాడు. అందులో భాగంగానే మా అత్తమ్మని, మా అన్నని, మా మామని అందరినీ ముందుగానే అరెస్ట్ చేసి దీనికి అడ్డుపడతారని చెప్పేసి ముందుగానే ఇది చేస్తున్నాడు. ఆయన కమిషనర్ తప్ప దీంట్లో ఎవరు ఇది లేదు. ఆయన కమిషనర్ కావాలని ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నాడు. నోటీసులు కూడా 2024లో ఇస్తే 2025 ఇది అక్టోబర్ ఈ నెలలో సడన్గా వచ్చేసి కూల్చడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ కూల్ చేసినారు కూడా. పొద్దున్న నుంచి అసలు ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. నిన్న కూడా ఒక మాట కూడా ఎవరికి చెప్పలేదు ఇలా చేస్తున్నామని చెప్పేసి. సడన్గా వచ్చినారు. సడన్గా ఇట్లా చేస్తున్నాము. మేము చాలా ఇదిగా ఫీల్ అవుతున్నాము. అంతేకాకుండా మేము ఒక దళితులమైన ఒకే ఒక్క కారణంతో ఆయన కావాలని ఉద్దేశపూర్వకంగానే కమిషనర్ కావాలనే చేస్తున్నాడు. గవర్నమెంట్ ప్లేస్లోనే ఉన్నాము. మరి కరెంట్ బిల్లు ఇంటి గుర్తుగా అవన్నీ హౌస్ ట్యాక్స్ ఎందుకు కట్టించుకుంటున్నారు? ఒకవేళ అదే నిజం అయితే ఫేక్ పట్టనే కదా, ఎందుకు కట్టించుకోవాలి? అలాంటిది గవర్నమెంట్ ఎందుకు తీసుకుంటున్నారు? మరి గవర్నమెంట్ ప్లేస్ అనుకుందాం, ఒక ఫేక్ పట్టనే అనుకుందాం. అలానే అయితే ఎందుకు కట్టించుకుంటున్నారు? మరి మేము గత 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. మేమైతే ఒక 2 సంవత్సరాల్లో 2-3 నెలల్లో లేము. 20 సంవత్సరాల నుంచి కడుతున్నాము. 20 సంవత్సరాల నుంచి ఈ ప్లేస్ అని ఉంటున్నాము. ఎప్పుడు అప్పుడు సమస్య ఇప్పుడు ఎందుకు ఉంటుంది? ఇప్పుడేం రోడ్డు కటింగ్ వస్తుందా? లేదు, రోడ్డు కటింగ్ లేదు, ఏం లేదు. కావాలని ఉద్దేశపూర్వకంగానే కమిషనర్ ఇదంతా చేస్తున్నాడు. ఈరోజు ఆర్టీటీ హాస్పిటల్ ముందు ఏదైతే ప్లాట్ఫామ్ మీద అక్రమంగా బంకులు వేసుకునేసి ఉన్నారో అవన్నీ కూడా ఈరోజు తొలగించడం జరిగింది. సో ఈ బంకులు ఉండడం వల్ల ఈ వాహనదారులందరూ కూడా మెయిన్ రోడ్ మీద పార్కింగ్ చేయడము, దానివల్ల ట్రాఫిక్ అంతరాయం కలగడం, ప్రజలు ఇబ్బంది పడి యాక్సిడెంట్లు జరగడం, దొంగతనాలు ఇట్లా అన్నీ కూడా ఉన్నాయి. దీని మీద ఆర్టీటీ హాస్పిటల్ వాళ్ళు కూడా తొలగించమనేసి కోరడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు తొలగించాము. సో గత సంవత్సరం డిసెంబర్ 2024 నుంచి కూడా వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. వారి నుండి ఎటువంటి స్పందన లేకపోవడం వలన ఈరోజు మున్సిపల్ అధికారులు అందరం కూడా మేము ఈరోజు తొలగించడం జరిగింది. అలాగే ఆర్టీటీ హాస్పిటల్ ఆపోజిట్లో ఒకటి ఫేక్ పట్టా తీసుకునేసి హోటల్ రన్ చేస్తున్నారు. సో ఆర్ఎంపీ రోడ్డు ఆక్యుపై చేసుకునేసి, సో అందులో తహసీల్దార్ వారు కూడా సో అది ఫేక్ పట్టా అనేసి నిర్ధారించినారు. ఆర్ఎంపీ డిపార్ట్మెంట్ వారు కూడా వాళ్ళకి ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు, మేము వ్యాపారం చేసుకుందానికి అనేసి వాళ్ళు కూడా నిర్ధారించారు. అందులో భాగంగా ఈరోజు అక్రమ నిర్మాణాలన్నీ కూడా తొలగించడం జరుగుతుంది. నేను శైలజ, మాకు మా అమ్మ. మేము ఇక్కడ 20 ఇయర్స్ నుంచి ఉంటున్నాము. మేము ఇంటి గుర్తు కడుతున్నాము, కరెంటు బిల్లు కూడా కడుతున్నాము. కానీ అన్యాయంగా వీళ్ళు ముందు నుంచి అంతా చేస్తున్నారు. నోటీసులు ఎప్పుడో ఒకసారి పంపిస్తున్నారు, అంటే అది కూడా డేట్లు మార్చి పంపిస్తారు వీళ్ళు. నిన్న సాయంకాలం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు, ఆ సైడ్ ఉన్న వాళ్ళందరికీ వచ్చి చెప్పిపోయినారంటే మేము ఇక్కడ ఉన్నా కూడా మాకు ఎవరు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. మేము తీస్తాము మీద అని కూడా మాకు చెప్పలేదు. చెప్పకుండా ఇట్లా అన్యాయంగా చేయడం అసలు కరెక్టే కాదు. అంత కమిషనర్ చేస్తున్నాడు. మాకు ఇంటి గుర్తు, కరెంట్ బిల్ అన్ని కడుతున్నాం. మా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, కోర్టులో కూడా మా అన్నీ ఉన్నాయి. అయినా కూడా ఇది అన్యాయంగా, చాలా అన్యాయంగా చేస్తున్నారు. కమిషనరే చేస్తున్నాడు అంతా. మా అమ్మని, మా ఆయన్ని, మా నాన్నని అందరిని పోయి తీసుకుపోయి అరెస్ట్ చేస్తారు. ఇక్కడ ఉంటే ఎక్కడ ఆపేస్తారు అని. ఖచ్చితంగా దీనైతే అందరూ